నెక్స్ట్ గేమ్ ఏం ప్లాన్ చేశారు? మరి నువ్వే చెప్పావు కదా ఇది ట్రైబల్ స్పెషల్ అని. అవును. మనకి ఫారెస్ట్ రిలేటెడ్ సినిమాలు చాలా వచ్చినాయి, నీకు ఐడియా ఉంది కదా? అవును. దానికి సంబంధించిన పిక్ ఒకటి పడుద్ది. ఓకే. అది ఏ సినిమాకి సంబంధించింది అనేది ఫస్ట్ వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పాలి, నెక్స్ట్ వీళ్ళని అడిగితే వీళ్ళు చెప్పాలి. ఓకే. ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే చూద్దాం. సరే, ఒకవేళ ఒక టీం తప్పుగా చెప్తే? ఎవరైతే తప్పుగా చెప్తారో వాళ్ళకి మనం పాపులర్ సీన్స్ ఉన్నాయి కదా మన తెలుగు సినిమాల్లో, ఆ సీన్ కి సంబంధించిన ఫోటో ఒకటి ప్లే చేస్తాం. ఓకే. ఆ డైలాగు వాళ్ళకి పనిష్మెంట్ అన్నమాట, అది వాళ్ళు చేసి చూపించాలి. సరే, మీరు ఏ తరఫున ఉంటారు? నేను ఈ తరఫే. సరే అయితే వెళ్ళండి. ఆది గారు అయితే మీ గ్యాలరీ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఓకే, రెడీ. ఎల్ఈడి మీద ఫోటో ప్లీజ్. పుష్ప. పుష్ప. పుష్ప 1 ఆ 2 ఆ? 1. ష్యూర్? షూర్. రైట్ ఆన్సర్. ఎటువైపు? నిరీక్షణ. నిరీక్షణ. ఓకే, బతికారు. కరెక్ట్ ఆన్సర్. 1 పాయింట్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రావణ. రావణ్. రాంగ్ ఆన్సర్. ఆగండి. ఆది గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి పనిష్మెంట్ పిక్చర్. ఇప్పుడు అది విత్ మిమిక్రీ మా భాస్కర్ అన్న చేస్తాడు, మహతిని పెట్టుకొని. అమ్మాడే పిందె పందయింది. పిండి పందయిందా? పండయింది. వసే అరుంధతి, నడి సమాధిలో కుమ్మల కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి, వదల. వస్తా తప్పక వస్తా. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నన్ను ఆడేంటి, ఎవడు ఏం చేయలేడు రా. ఆల్ రైట్, రెడీ. ఫోటో ప్లీజ్. అడవి చుక్క. అడవి చుక్క రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. అవతార్. 1 ఆ 2 ఆ? హలో, అవతారు ఇది 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. విరూపాక్ష. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆది గారు. హనుమాన్. రైట్ ఆన్సర్. నెక్స్ట్. మన్యంపులి. రైట్ ఆన్సర్. నెక్స్ట్. మాచర్ల నియోజకవర్గం. రాంగ్ ఆన్సర్. పనిష్మెంట్ ఫోటో. ఇది తాగుబోతు రమేష్ అని చెప్తాడు ఈ డైలాగ్. అప్పలనాయుడు వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని ఎవడన్నా అదేనా? అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా, ఈ ఏరియా నాది. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అని ఎవడన్నా అమ్మ మొగుడు వస్తే వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, రాజకీయానికి వచ్చినా, రౌడీజానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా పోర్టుకు 7 చక్ర పోర్టుకు బలిస్తాయి. తీరంలో కెరటాలు ఎరుపెక్కుతాయి. ఆల్ రైట్, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రెడీ టీమ్. ఇది చెప్పండి రా, తొందరగా చెప్పండి. ఇది అరణ్య. రైట్ ఆన్సర్. నెక్స్ట్. మృగరాజు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోటో. గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ ఎవడో రండిరా. సినిమా పేరు వచ్చి కా. పనిష్మెంట్ పిక్చర్. నరేష్ ఏం చెప్తూ? నరేష్ గా నువ్వు రామ్ చరణ్ గారి డైలాగులు చెప్పాలి, వాడు శ్రీహరి గారి డైలాగ్ చెప్తాడు. యాదు రకో మాన్ సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర అంతా ఇప్పుడు బుర్రా కథ నిరూపిస్తా. రే భైరవా, ఆ రాణిని తెచ్చి మా బ్రణదేవ్ బిల్ల పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపో, నీకు ప్రాణ భిక్ష పెడతాను రా. రాజద్రోహిని నాకు అప్పచెప్పు, నిన్ను ఈ సైన్యాన్ని వదిలేస్తా. సైతానికి పోదియో. సైతాన్ ఎవడుంటాడు? నా సైన్యాన్ని 100 మందిని పంపిస్తా, 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్లే రా భైరవా. సైతానికి పోదియా. చేత
పని చేసేవాడు అయ్యుడు. 99, కస్సా 96, కస్సా 97, 98, కస్ 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 99. చాలా మాన్సింగ్. ఇంకో 100 మందిని పంపిస్తావా? చాలు సైన్యం చేరకనా? ఆల్ రైట్ రెడీ నెక్స్ట్ ఫోటో. ఇది అరే ఆయంద్ర కార్తీక్ సుబ్బరాజ్ది జగర్తాండ ఆల్ రైట్ రైట్ ఆన్సర్ నెక్స్ట్. రండ్రా నకల్లారా. జంగిల్ బుక్ రైట్ ఆన్సర్ రెడీ నెక్స్ట్. కాంతారా కరెక్ట్ ఆన్సర్. చీమల దండు రైట్ ఆన్సర్ నెక్స్ట్. విడుదలై రైట్ ఆన్సర్ నెక్స్ట్. సింధూరం రైట్ ఆన్సర్. ఓకే మా వాళ్ళు పనిష్మెంట్ లో కూడా ఒక పనిష్మెంట్ ఇచ్చారు. దానిలో భాగంగా మా వాడు యమదొంగ డైలాగ్ తో రెడీగా ఉన్నాడు. అయ్యో ఇది ఇంకా పనిష్మెంట్. యమా ఏమంటివి మానవ జాతి నీచమా? ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రాలను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారి మరి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గట్టిపోచగా నుంచి ప్రాణహరలైన మిమ్మల్ని ప్రాణభయంతో పరిగెట్టించిన పసివాడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. జాతి అన్న మీ జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు అదమడం కించభావని కోకటి వేలతో సైతం పెగిలించి వేసేదా? ముక్కులు పొందిన ముక్కోటి దేవతలు, దిక్కుడు నెల అష్ట దిగ్బాలకులు, మణిగడని పంచభూతములు సైతం జై హో నరుడు అని హర్షించే విధముగా ఈ సింహాసనం అధిష్ఠించదా? స్వర్ణ మణిమయ రత్న కైశలంకరమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా సమూహ పరివార సమూహ మధ్యమున సర్వదా సతదా సహసదా పాప భంకిరమైన కుల మత జాతి కుపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా? ఎనీ డౌట్? సూపర్ వెల్ డన్ బోత్ టీమ్స్. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్? నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు కనిపెట్టడం ఒక ఎత్తు, మళ్ళీ దానికి పనిష్మెంట్ పిక్ వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయడం మరో ఎత్తు. నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు బోత్ ద టీమ్స్. థ్యాంక్ యూ.